ఓకే అండి. వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. ఈరోజు అజెండా చాలా సింపుల్ అండి. యాంగిలర్ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ ఏంటి? వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ టు యాంగిలర్? సో రోడ్ మ్యాప్ టు యాంగిలర్ అనేది చాలా సింపుల్, చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం చాలా లెంగ్దీ. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ బేసిక్స్. దీంట్లో చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు జావాస్క్రిప్ట్ ఆల్సో మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అంటే కూడా బాగా తెలియాలి. బట్ ఈవెన్ మోడరేట్ లెవెల్లో ఉన్న హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఓకే టు సమ్ లెవెల్, అంటే యాంగులర్ నేర్చుకునే దాకా దట్ ఈస్ ఫైన్. బట్ మనం ఒకసారి వర్క్కి వెళ్ళిన తర్వాత సిఎస్ఎస్ వర్క్ చేయలేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఎస్పెషలీ ప్రతి ఇంటర్వ్యూలో అడిగే పాయింట్స్ ఏంటి అని అంటే హెచ్టిఎంఎల్కి HTML5కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ HTML5 ఈజ్ ఆల్ అబౌట్, అలాగే HTML5లో ఉన్న కొత్త ఎలిమెంట్స్ని మీరు ఎలా యూస్ చేస్తున్నారు, HTML5లో కొత్తగా వచ్చిన ప్రాపర్టీస్ ఏంటి, ఏపీఐస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు అనమాట. యా, సురేష్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ వచ్చేసరికి బేసిక్గా ప్రజెంటేషన్ అన్న ఒకటే కాదు, అంటే బేసిక్ మీరు ఆ, ఒక లేఅవుట్ని ఎలా డిజైన్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఫ్లెక్స్ బాక్సెస్ కానీ గ్రిడ్స్ కానీ ఎలా యూజ్ అవుతున్నాయి, ఫ్లోట్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు చూడాలి. సో ఈవెన్ మీరు W3 స్కూల్స్ తోటి మీరు స్టార్ట్ చేసినా పర్లేదు సిఎస్ఎస్ నేర్చుకోవడం. బట్ ఎట్ ద సేమ్ టైం యు ఆర్ సపోజ్ టు గో టు మాజిలా డెవలపర్ నెట్వర్క్, MDN ఫర్ సిఎస్ఎస్. సో మీరు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ గురించి కూడా మనకి మాజిలా డెవలపర్ నెట్వర్క్లో ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ద ఫ్లో ఈజ్ టూ గుడ్ అనమాట. సో బిగినింగ్ నుంచి మొత్తం అంతా తీసుకుంటూ వచ్చారు. బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, లేఅవుట్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఇవన్నీ కూడా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో దీంట్లో ఉన్న లెవెల్కి మీరు బేసిక్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఈ రోజుల్లో వచ్చే చాలా చిన్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ అడాప్టివ్ డిజైనింగ్ అండ్ వాట్ ఈజ్ రెస్పాన్సివ్ డిజైనింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. ఓకే, ఎప్పుడు మీరు ఏది వాడుతూ ఉంటారు, మీ అప్లికేషన్స్లో ఏం వాడారు, ఇలాగ సిఎస్ఎస్ గురించి కూడా చాలా డెప్త్గా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక కంప్లీట్ యాంగులర్ డెవలపర్ అవ్వాలన్నా, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలన్నా సరే. ఓకే, దీని తర్వాత జావాస్క్రిప్ట్ బేసిక్స్. ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్స్ అనేవి అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. మనము అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేసుకుంటాం. ఇప్పటివరకు మీకు చెప్పిన HTML, CSSలో కూడా అవన్నీ నేను నేర్పిస్తాను. దట్ డిపెండ్స్ అండి. మీరు ఓన్లీ యాంగులర్ కోసం వస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. అండ్ మీరు కంప్లీట్గా ఫుల్ స్టాక్ విత్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లోకి రావడం అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే, సో బట్ ఓన్లీ యాంగులర్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం నేను జావాస్క్రిప్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. బేసిక్స్ అంటే బేసిక్సే. బేసిక్స్ అంటే ABCD దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ కన్సిడర్ యూ గైస్ ఆర్ ఫ్రమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ కైండ్ ఆఫ్. ఓకే, ఎందుకంటే నేను ఆ రకంగా ఆలోచించినప్పుడే అందరికీ అర్థమయ్యేలా చెప్పగలుగుతాను. ఓకే, రైట్. సో దాంట్లో మీరు ఏ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, నిజంగా మీరు అలా చెప్తారా? చూద్దాం ఒకసారి నేను ఎలా నిజంగా చెప్తానా లేదా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఫ్రెషర్స్ బ్యాచ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న బ్యాచ్లో ఎక్కువ మంది ఫ్రెషర్స్ ఉన్నారు కాబట్టి ఫ్రెషర్స్ బ్యాచ్ అని పెట్టాను. డేట్ మోడిఫికేషన్, ఈ HTMLs ఇవన్నీ చెప్తూ ఒకసారి ఇక్కడ చూడండి. ఆపరేటర్స్ గురించి, డిక్లరేషన్స్ గురించి, ఇఫెల్స్ గురించి, ఇటరేషన్ స్టేట్మెంట్స్ గురించి, స్విచ్ కేసెస్ గురించి, ఫర్ లూప్స్లో నేను చాలా రకాల ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేశాను. ఈ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను. వెన్ యు ఆర్ రైటింగ్ ద కోడ్ అదే టైంలో మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను. మీకు కావాలి అని అనుకుంటే VLR ట్రైనింగ్
యూట్యూబ్ ఛానల్. ఒకసారి విఎల్ఆర్ ట్రైనింగ్లోకి వెళ్ళి నేను లేటెస్ట్గా లాస్ట్ 4 వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి చూడండి ఒకసారి. ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. యాంగులర్ క్లాస్ బై 3 అని ఉంది కదా, దీని ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద వే ఐ డూ టీచ్ విత్ యూ అని. టీచింగ్ ఎలా చేస్తాను అనేది మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ని నేను స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పుకుంటూ వస్తాను అనేది మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు యాంగులర్ క్లాస్ 1, యాంగులర్ క్లాస్ 2 ఇవి చూడండి ఒకసారి మీరు. 59 to 40 minutes వీడియో ఉంటుంది. ఈ డెమో వినండి, ఫస్ట్ డే నేను ఇచ్చిన డెమో వినండి. సో దాంట్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట, లైక్ ఎక్కడ టెస్ట్ పెట్టాలి, మీకు ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఇంకొక పాయింట్ చూపిస్తాను. క్లాస్ రూమ్, వి ఆల్ గోయింగ్ టు బి అండర్ క్లాస్ రూమ్ అనమాట. ఈ క్లాస్ రూమ్ ద్వారా మీకు వీడియోస్ షేర్ చేయడం, టెక్స్ట్ షేర్ చేయడం, అసైన్మెంట్స్ షేర్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో చూస్తే ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్, ఇలా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఓకే, అదేంటి నాకు ఇవన్నీ తెలుసు ముందే అనుకుంటారు కావచ్చు, డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని విషయాలు చెప్తాను. డిక్లరేషన్ అని ఉంది. డిక్లరేషన్ అనేది జావాలో ఒక విధంగా జరుగుతుంది, సిలో ఒక విధంగా జరుగుతుంది, అండ్ రకరకాల లాంగ్వేజెస్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, అండ్ జావా స్క్రిప్ట్లో వేరే విధంగా ఉంటుంది. దాని మీద ఓన్లీ డిక్లరేషన్ మీద కూడా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ హాయిస్టింగ్ అనే క్వశ్చన్ ఉందనుకోండి, హాయిస్టింగ్ అంటే ఏంటి? ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ చేయడం అనే ఒక్కటే కాదు, ఫంక్షన్ డిక్లరేషన్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది. ఒక ఫంక్షన్ని మనము 15th లైన్లో డిక్లేర్ చేసి 10th లైన్లో కనుక కాల్ చేసినప్పుడు అది కాల్ అవుతుందా అవ్వదా. అదే రకంగా మీకు ఫంక్షన్ డిక్లరేషన్స్లో వేర్ ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ అవుతాయి, స్కోప్ ఎలాగ వేరీ అవుతుంది, బైండింగ్ ఎలా జరుగుతుంది. సో అవన్నీ చిన్న విషయాలే. డిక్లరేషన్ అనే ఒక వర్డ్లో కూడా చాలా విషయాలు ఉంటాయి. ఇవి చెప్తున్నప్పుడు నేను కొన్ని దాంతోపాటు చెప్పుకుంటూ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిక్లరేషన్ గురించి చెప్పేటప్పుడు మీరు W3 స్కూల్స్లో కనుక చదివితే ఒక తప్పు అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది అక్కడ. లైక్ ఆల్ ద వేరియబుల్స్ విల్ బి మూవ్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని. కానీ దానివల్ల మనకి రాంగ్ ఇన్పుట్స్ వస్తాయి అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోలేము, రైట్? అందుకని నేను మళ్ళీ MDNలో చూపిస్తాను అసలు ఏంటి డెఫినేషన్ అని. చెప్పినప్పుడు కొన్ని కాంప్లెక్స్ వర్డ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు కంపైల్ టైం అని అంటారు. నేను కంపైల్ టైం అంటే ఇది అని చెప్పి వదిలేను. కంపైలేషన్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, అలాగే ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ఇన్వొకేషన్ అంటే ఏంటి, ప్రతి ఒక్క పాయింట్ మీద ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. అందరూ ఎక్కువ గుర్తుపెట్టేసుకుని ముందుకు వెళ్ళిపోలేరు. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు కవర్ దోస్ ఆల్ థింగ్స్ అనమాట. ఓకే, సో అవి కవర్ చేస్తాను. ఇప్పుడు డేటా టైప్స్ ఉంది. ఎన్ని రకాల డేటా టైప్స్ ఉందో మీకు తెలియదు. ఒక రకమైన డేటా టైప్ తోటి ఇంకొక రకమైన డేటా టైప్ని మనము ఆపరేషన్స్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రకంగా ప్రతి ఒక్క పాయింట్ని కలపడం కానీ, అంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇలాంటివి ఏం చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ గురించి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ 4 వీడియోస్ చూడండి ఒకసారి. ఆ వీడియోస్లో చెప్పాను నేను ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో అవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే ముందు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫెమిలియారిటీ వస్తుంది. ఎవరైనా సరే కోడ్ చేయొచ్చు అనే ఫెమిలియారిటీ వస్తుంది. సో నేను కనీసం ఒక 1 week to 10 days ప్రతి ఒక్కళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే ఏంటో నేర్పించడం మీదనే టైం స్పెండ్ చేస్తాను. అది దట్ ఈస్ మై వే ఆఫ్ టీచింగ్. దానివల్ల ఏమవుతుందంటే నేను హై లెవెల్ టాపిక్స్ చెప్పినప్పుడు నాకు ఈజీ అవుతుంది. సో మీకు కూడా గ్రాస్పింగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా క్లాస్ ఒక కంప్లీట్గా ఉంటుంది. అది నా వే మోడల్ అనమాట. సో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. లూప్స్, స్ట్రింగ్స్, అరేస్, జేసన్ ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్,
ఆబ్జెక్ట్స్ స్కోప్, హాయిస్టింగ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దీంట్లో ఇది డిస్కస్ చేయను అనే కాన్సెప్ట్స్ అంటూ ఏముండో. ఇప్పుడు ఇక్కడ చెప్పారు డామ్ మ్యానిపులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఈ ఫ్రెషర్స్ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చేసేసారు. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారనమాట మీకు. ఓకే, చేసుకుంటూ వచ్చారు మన స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇన్, అవుట్, టోటల్ ఎంత అవుతుంది. అఫ్ కోర్స్ ఇది ఒక అసైన్మెంట్ లాగా అనమాట. ఇవన్నీ నేను వేరే కలర్స్ ఏం పెట్టను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అండ్ మ్యాచ్. ఓకే, సో జేసన్ ప్రాసెసింగ్ మీద ఓకే, ఇది అల్టిమేట్లీ మీకు అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది. సరే, ఇట్లాంటివి డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి ఆ లెవెల్ వరకు మనము జావా స్క్రిప్ట్లో నేర్చుకోబోతున్నాం. దీంతో పాటు డామ్ మ్యానిపులేషన్స్, హాయిస్టింగ్, ఈవెంట్ బబ్లింగ్, ప్రోటోటైప్స్, ఎస్ దీస్ ఆర్ ఆల్ విత్ అవర్ సెన్స్. అజాక్స్ అండ్ ఎక్స్హెచ్ఆర్. ఓకే, సో అజాక్స్ కాల్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఏపీఐని కాల్ ఎలా చేస్తాము, ఫెచ్ ఏపీఐ అంటే ఏంటనే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీఐ సర్వర్ ఎలా ఉంటుంది, మన అప్లికేషన్ కానీ మన వెబ్సైట్ కానీ ఎక్కడ రన్ అవుతుంది, దాన్ని ఎలా రన్ చేయాలి, ఇవి రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది మొత్తం మనం చూపించాలండి. సో ఫర్ ఈ అజాక్స్ ఎగ్జిక్యూషన్కి నేను జేసన్ సర్వర్ అనేది సపరేట్గా వాడతాను. సో బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఎలా వస్తుంది అనే ఫీలింగ్ కూడా మీకు అప్పటికప్పుడే వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి ఏపీఐ కాల్స్ చేసుకుంటూ మనం డేటాను ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మనము అక్కడికక్కడే చేసుకుంటాం అనమాట. సో లాస్ట్ ఓకే చూపిస్తాను. సారీ. యా వస్తుంది. ఇట్స్ అ హ్యూజ్ డేటా. సో మేము ఒక ఏపీఐ కాల్ చేసి ఆ ఏపీఐ కాల్ తోటి మన కంట్రీస్ ఏపీఐని ఇంటరాక్ట్ చేసేసి దాని నుంచి వచ్చిన డేటానంతా మనము ఇలా డిస్ప్లే చేసుకున్నాం. ఇది అప్లికేషన్ చిన్నదే, కానీ ఏపీఐ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం ఏమేమి వస్తాయి అనేది చూపిస్తాను. సపోజ్ ఇక్కడతోటి ఆగిపోదు. దట్ ఈస్ వేర్ ఐ రియలీ గివ్ యూ సమ్ వాల్యూ టు మై కోర్స్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కార్స్ ఎర్రర్స్ అని వస్తాయి. ఆ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అనేది ముందు మీకు చూపించాలి. చూపించినప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకే దిస్ ఈస్ ఎ కార్స్ ఎర్రర్. ఈ కార్స్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే మనము రిక్వెస్ట్ చేసే సర్వర్ వేరు, దానికి మనం యూజ్ చేస్తున్న సర్వర్ వేరు. సర్వర్ వైపున వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేకపోతే ఇట్ విల్ బీ అన్ ఎర్రర్. ఆ ఎర్రర్స్ చూపిస్తూ ఉంటాను నేను లైవ్లో. ఓకే, సో ఈ రకంగా ప్రతిదీ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గానే మనకి ఉండబోతుంది అనమాట. సో ఆ రకంగా మనం జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ES6 అండ్ న్యూ ఫీచర్స్. యాక్చువల్గా ES6 ఒకటే కాదు, ES7, 8, 9, 10 ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఫ్లో. ఏంటివి ES7, 6, 8? ఓకే, జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ లాంగ్వేజ్ అండి, కానీ ఆ లాంగ్వేజ్కి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఐ రైట్? అంటే స్టాండర్డ్స్ అంటే ఈ ఫీచర్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దాన్నే ఎక్మా అని అంటారనమాట. ఆ అసోసియేషన్ వాళ్ళు ఒక 1 ఇయర్కో 6 మంత్స్కో మీకు ఇవ్వాల్సిన కొత్తగా పెట్టాల్సిన ఫీచర్స్ అన్నిటిని వెనక్కి చెప్తూ ఉంటారు. దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ దే విల్ గివ్ యూ దీస్ ఆర్ ద ఫీచర్స్ యూ షుడ్ ఎన్కార్పొరేట్ అని. అప్పుడు మన బ్రౌజర్స్ అన్ని ఆ ఫీచర్స్ని ఎన్కార్పొరేట్ చేసుకుంటాయి. సో ఇక్కడ ఆ ఫీచర్స్ అన్ని కొత్త ఫీచర్స్ ఏమొస్తున్నాయి, ఓకే
ఇంతకుముందు వేరియబుల్ని ఒకటే రకంగా డిక్లేర్ చేసేవాళ్ళు వేర్ అని, ఇప్పుడు లెట్ అని, కాన్స్ట్ అని, ఇంకొక 2 రకాలు యాడ్ అయినాయి. అలాంటప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎంత డిఫరెన్స్ దాని మధ్యలో ఉంది? ఓకే, అలాంటి విషయాలు మనం అక్కడ చాలా క్లియర్గా తెలుసుకుంటాం. అసింక్ అవైట్ అని, ఫెచ్ మెథడ్స్ అని, ప్రామిసెస్ అని, కాల్ బ్యాక్స్ అని. సో ఫండమెంటల్గా యాజ్ అ డెవలపర్ నాకు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని డైలీ లైఫ్లో నేను ఏదైతే చేస్తూ ఉంటానో వాటన్నిటిని మీతోటి డిస్కస్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఐఎమ్ టాకింగ్, రైట్? ఆఫ్టర్ దట్ జనరల్ డెవలప్మెంట్ స్కిల్స్. ఓకే, గిట్ నేను నేర్పిస్తానని చెప్పను. ఇఫ్ యూ ఫ్రెషర్స్కి అయితే డెఫినెట్గా ఇక్కడ కూర్చోబెట్టి విల్ ట్రైన్ యూ. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గిట్లో ఎలాగ పుష్ చేస్తారు, మనం ఎలాగ పుల్ చేసుకుంటాం, పుల్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఇవన్నీ నేను చేసి చూపిస్తాను. అంతే తప్ప గిట్ మీద కంప్లీట్ కోర్స్ ఉండదు. కానీ మీరు నేర్చుకోవాలి. గిట్ ఈజ్ ఎ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ వన్. తర్వాత ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్ ఏముంటుంది అని అంటే, ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పుట్ రిక్వెస్ట్ ఏంటి, మెథడ్ ఏంటి, దీంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. లైక్ మెసేజ్ బాడీ, క్వెరీ పారామీటర్స్, యుఆర్ఎల్. ఓకే, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలన్నమాట. ఎందుకు తెలుసుకోవాలి బేసిక్గా అంటే, మనము ఇదొక్కటే సరిపోదు కదా. ఇప్పుడు నా వీడియోస్ వినేసి నేను ఇచ్చే మెటీరియల్ ఒక్కటే సరిపోదు కదా. మళ్ళీ మనం ఏదైనా బ్లాగ్ చదివినప్పుడు ఆ క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది అది అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అవే చిన్న చిన్న కీవర్డ్స్ అన్నీ కనుక తెలిసిపోతే కాన్సెప్ట్ని తొందరగా పికప్ చేయగలుగుతారు. లేకపోతే ప్రతి ఒక్క లైన్లో ఉన్న ప్రతి ఒక్క కీవర్డ్ గురించి ముందు తెలుసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అసలు కాన్సెప్ట్ని తెలుసుకునే లోపల పుణ్యకాలం అయిపోతుంది, అండ్ యూ లూజ్ ద ఇంట్రెస్ట్. కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ ఫండమెంటల్స్. అలాంటివి ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. టెర్మినల్ యూసేజ్. సో టెర్మినల్ యూసేజ్ అని అంటే ఏంటంటే, కమాండ్ ప్రాంప్ట్ ఉంది, కమాండ్ ప్రాంప్ట్ని ఎలా యూస్ చేస్తారు, రైట్? అంటే డాస్లో వర్క్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం ఏంటి, ఎన్పిఎం అంటే ఏంటి, ఇవన్నీ మనకి టెర్మినల్ యూసేజ్ మీద తెలియాలి. అఫ్ కోర్స్ అవి మనకు ఫ్లోలో తెలిసిపోతుంది. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్? ఓకే, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అంటే ఇప్పుడు నేను స్టాక్స్, క్యూస్ ఇవన్నీ చదవాలా, లింక్డ్ లిస్టులు చదవాలా? ఓకే, కామ్ డౌన్. అలా కాదు. ఎరే ఈజ్ ఆల్సో ఏ డేటా స్ట్రక్చర్. ఓకే, మీరు ఒక అరే తీసుకుని జావా స్క్రిప్ట్లో దాన్ని సార్ట్ ఎలా చేస్తాం, దాంట్లో సర్చింగ్ ఎలా చేస్తాం, దాంట్లో వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాంట్లో వాల్యూస్ని మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రాపర్లీ డిస్టింగ్విష్ డేటా ఇది, ఈ డేటాని మనం ఎలాగ ఆర్గనైజ్ చేయాలి, దానికి మనం యూస్ చేయాల్సిన మెథడ్ ఏంటి అని తెలిస్తే చాలు. ఓకే, మ్యాక్సిమం మీరు సెర్చ్ సార్ట్ చేసినా సరిపోతుందండి, అంతకుమించి ఎక్కువ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, మీరేం మెర్జ్ సార్ట్లు పెద్ద పెద్దగా రాయని అవసరం లేదు. యు జస్ట్ రైట్ హౌ టు సార్ట్ అన్ అరే, హౌ టు సెర్చ్ అన్ అరే, హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్ టు ఎన్ అరే, అవి తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత డిజైన్ ప్యాటర్న్స్. ఎస్, పేరు వినడానికి కొద్దిగా భయంకరంగా ఉంటుంది, డిజైన్ ప్యాటర్న్స్. ఓకే, చాలా ఎవరికి తెలియదు. అదేమి ఒక్కళ్ళకి ఇద్దరికి కాదు. పెద్ద పెద్ద డెవలపర్స్ ఎవరు పెద్ద డిజైన్ ప్యాటర్న్స్లో ఆరితేరిన వాళ్ళు ఎవరు కాదు. కాకపోతే మీరు టెక్నికల్ టర్మ్స్ తెలియకపోయినా ఒక పర్టికులర్ వర్క్ని చేయాలంటే ఏ ప్యాటర్న్లో చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాను రిక్వెస్ట్ చేశాను జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ నుంచి, రెస్పాన్స్ వచ్చింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే, వెదర్ ఐ షుడ్ అంటే దానికి ఎర్రర్, సక్సెస్ కాల్ బ్యాక్ ఎట్లా రాయాలి, అంటే సక్సెస్ అవడం. ఇప్పుడు ప్యాటర్న్ అంటే ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ రెండు కూడా హ్యాండిల్ చేయాలి మనం. ఆ, ఒకవేళ మనకి సర్వర్ డేటా ఇవ్వలేదు అనుకోండి, యూజర్కి మనం చెప్పాలి కదా, దిస్ డేటా ఈస్ మిస్సింగ్ అను. అది కూడా ఒక ప్యాటర్నే. అంటే సక్సెస్ కాల్ బ్యాక్ని ఎలాగైతే హ్యాండిల్ చేస్తున్నారో ఫెయిల్యూర్ కాల్ బ్యాక్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఇది ఒక చాలా చిన్న ప్యాటర్న్ అనమాట, వెరీ స్మాల్ ప్యాటర్న్. ఓకే, అట్లా మనము యాంగులర్లోకి వెళ్ళేసరికి చాలా ప్యాటర్న్స్ వస్తాయి. అబ్జర్వబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, యాక్చువల్గా ఒక ప్యాటర్న్. అబ్జర్వబుల్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉందన్నమాట. సో వాటిని మనం డిస్కస్ చేస్తాం ఆబ్వియస్గా. పబ్లిషర్ సబ్స్క్రైబర్ ఒక ప్యాటర్న్ ఉంది, ఫెకేడ్ ప్యాటర్న్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్. సింగిల్ టన్ ప్యాటర్న్ అని ఉంటుంది, అది కూడా మనం యూస్ చేస్తాం దేంట్లో, యాంగులర్లో. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ.
సో వరీ అవ్వకండి కొత్త కొత్త విషయాలన్నీ చెప్తున్నానని. బట్ నేనేమంటానంటే ఈ పాయింట్స్ మీద నా ఎంఫసిస్ ఉంటుంది అని చెప్తున్నాను. ప్రతిదీ నేను నా ఆలోచన అయితే మీకు డెఫినెట్గా నేను చేసి చూపిస్తాను అని అంటున్నాను. దీని తర్వాత యాంగులర్ నేర్చుకోవడం స్టార్ట్ చేసుకుంటాం మనం, రైట్? చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ టూల్స్ ఏంటి? బిల్డ్ టూల్స్ అంటే ప్యాకేజ్ మేనేజర్స్, ఎన్పిఎం కానీ యార్న్ కానీ. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా యాంగులర్ అప్లికేషన్ని మనం రన్ చేసుకోవాలంటే మీకు నోడ్ అనేది ఉండాలి, నోడ్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఫస్ట్ దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేనే చూపిస్తాను. నోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి, ఎన్పిఎం ఎలా చెక్ చేసుకోవాలి. అలాగే యాంగులర్ సిఎల్ఐ అండ్ వెబ్ ప్యాక్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఓకే? అండ్ ఆల్రెడీ వెబ్ ప్యాక్లో చాలా మటుకు చేస్తాం. ఏమైనా టాస్క్ రన్నర్స్ యూస్ చేయాలంటే ఎన్పిఎం స్క్రిప్ట్స్ యూస్ చేసుకోవచ్చు మనం, ఓకే? ఈ స్టైలింగ్స్ గురించి మాత్రం మీరే చదువుకోవాలండి. సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్స్, సాస్, ఇవన్నీ కొద్దిగా హెవీ. బట్ ఐ విల్ గివ్ దట్ టు ద ఫ్రెషర్స్, ఓకే? దట్ ఈస్ డివియేట్. అదంతా మొత్తం కంప్లీట్ అవ్వాలి అని అంటే మనకి 6 months పడుతుంది. ఆ పార్టే డిఫరెంట్ కంప్లీట్గా. బట్ దీంట్లో నేను జనరల్గా రెగ్యులర్గా యూస్ చేసేది బూట్ స్ట్రాప్. డైరెక్ట్గా బూట్ స్ట్రాప్లో ఉన్న క్లాసెస్ యూస్ చేసేస్తూ ఉంటాను. మీరేం చేయాలి అని అంటే జావా స్క్రిప్ట్ అయిపోయే లోపల ఆ బూట్ స్ట్రాప్ మీద ఒక బేసిక్ ఐడియా రావాలి. అంటే ఈ క్లాసెస్ వాడుకోవాలి, ఈ క్లాసెస్ ఇలా ఉంటాయి, వీటిని పెట్టుకుంటే ఇలా వస్తుంది అని ఒక ఐడియా ఉంటే దెన్ వీ విల్ డూ ఇట్. బట్ కొంతమంది సఫర్ అవుతున్నారు. బట్ ఈసారి బ్యాచ్కి మాత్రం డెఫినెట్గా యాంగులర్ మెటీరియల్ని నేను కవర్ చేయాలని చూస్తున్నాను కాదు, చేస్తాను. అంటే ఆల్రెడీ గూగుల్ వాళ్ళు మనకి ఒక కాంపోనెంట్ లైబ్రరీ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఏదన్నా మీరు డేటా టేబుల్ ప్రింట్ చేయాలనుకోండి, అంటే లార్జ్ డేటాని టేబుల్స్ రూపంలో ప్రింట్ చేసి సార్ట్ చేయడం, సెర్చ్ చేయడం, ఈ ఫీచర్స్ని ఆటోమేటిక్గా ఇచ్చేయడం అనమాట. అలాంటివన్నీ యాంగులర్ మెటీరియల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది. దాన్ని ఎలా యూస్ చేయాలనేది నేను చూపిస్తాను మీకు. దీని తర్వాత యాంగులర్ కోడింగ్ స్టైల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోడింగ్ స్టైల్ అంటే ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నారు కదా. నేను మొన్న కూడా చెప్పాను మీకు, ఎక్స్కి ఈక్వల్ టుకి 100కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. దాన్ని లింటింగ్ అని అంటారు. హౌ డు యూ రైట్ ద కోడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వేరియబుల్స్ అన్నిటిని ఒకటే లైన్లో డిక్లేర్ చేయాలా, మల్టిపుల్ లైన్స్ పెట్టుకోవాలా, వాట్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్? చిన్న విషయాలే, బట్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది చిన్న లెవెల్కి. యాంగులర్ స్టైల్ గైడ్ అంటే ఇప్పుడు కాంపోనెంట్స్, పెద్ద అప్లికేషన్ చేయాలి కదా మనము. అప్లికేషన్ చేసేటప్పుడు వాటి డివిజన్ ఎట్లా చేస్తాం, దాని ఆర్కిటెక్చర్ని ఎలాగ క్రియేట్ చేసుకుంటాం అనేది మీకు చూపిస్తాను. సో దీని తర్వాత అంటే చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద టైప్ స్క్రిప్ట్లో బేసిక్గా టైప్స్ మనం అర్థం చేసుకుంటాం, అడ్వాన్స్ టైప్స్ అర్థం చేసుకుంటాం, డెకరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం, కొత్తగా ఫంక్షన్ పారామీటర్స్ ఏమున్నాయో చూసుకుంటాం. ఆల్రెడీ ES6లో నేను చాలా మటుకు కవర్ చేసేస్తాను ఈ ఫీచర్స్ అన్ని. తర్వాత RxJS అని అదొక లైబ్రరీ అనమాట. సో RxJS ఎందుకు యూస్ చేయాలి అని అంటే, లైబ్రరీస్ అన్నీ ఆ ప్యాటర్న్లోనే మనకి కమ్యూనికేట్ చేస్తాయి. అంటే అదొక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఈవెంట్ సబ్స్క్రైబర్ ప్యాటర్న్. సో దాంట్లో అబ్జర్వబుల్ అంటే ఏంటి, అబ్జర్వబుల్స్ మనం డిస్కస్ చేసుకుంటూ, ఈవెంట్ సబ్స్క్రిప్షన్ అంటే ఒక చిన్న పాయింట్. అది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక పెద్ద పేజ్ ఉంది. ఒక పేజ్లో నేను ఒక చోట, ఓకే, ఫ్లిప్కార్ట్ చూసుంటారు కదా, యాడ్ టు కార్ట్ అని అనగానే కార్ట్లోకి ఆ ఐటెం యాడ్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఉన్న కాంపోనెంట్కి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, దానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, వాటిని బిహేవియరల్ సబ్జెక్ట్స్ అంటాం. మరి ఈవెంట్స్ వాడాలా, బిహేవియరల్ సబ్జెక్ట్స్ వాడాలా, అసలు సబ్జెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి, అవి ఎప్పుడు వాడాలి, ఇవి మూడింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మనకి ఖచ్చితంగా మనకి అక్కడ తెలుస్తుంది మీకు. అండ్ లైఫ్ సైకిల్స్ ఆఫ్ కోర్స్ మీకు, అంటే అది ఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం చూపించబోతున్నాం అనమాట. స్టేట్ మేనేజ్మెంట్ NGRX అనేది ఈ మధ్య కాలంలో కొద్దిగా యూస్ చేయడం తగ్గించేశారు, ఓకే? ఇది ప్రస్తుతానికి నేను దీంట్లో కవర్ చేయట్లేదు, ఓకే? ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్, ఓకే? ఆన్ డిమాండ్, ఇఫ్ ఎనీబడి రియలీ వాంట్ వాళ్ళ ప్రాజెక్ట్లో NGRX ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నారంటే ఐ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్, ఓకే? ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ.
So then I will cover up one more thing called Lodash, utility libraries. మొమెంట్ కూడా చూద్దాం కావాలనుకుంటే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. లోడ్ యాష్ అని అంటే ఏంటంటే మనకి ఫంక్షనాలిటీస్ అంటే ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక అరేని మనం ఫిల్టర్ చేసేటప్పుడు ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి వీటికి సంబంధించినవన్నీ లోడ్ యాష్లో చేసుకోవచ్చు. అండ్ దెన్ టెస్టింగ్లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూనిట్ టెస్టింగ్ విత్ జాస్మిన్. ఓకే, మీరు ఈ టెస్టింగ్ గురించి వర్రీ అవ్వకండి. మీ యూనిట్ టెస్టింగ్లు ఎలా రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, మన రెజ్యూమ్లో మనం పెట్టుకోవాల్సిన మెయిన్ ఆస్పెక్టే ఇది. సో మీరు డెఫినెట్గా జాస్మిన్ని మీరు నేర్చుకుంటారు, కర్మ ఎలా చేస్తారో నేర్చుకుంటారు. మాక్ డేటా అంటే యాక్చువల్గా యాంగులర్ డెవలపర్ ఉన్నారు అనుకోండి, యాక్చువల్ యాంగులర్ డెవలపర్ ఎప్పుడు కూడా రియల్ డేటా మీద వర్క్ చేయడు. వాళ్ళకి ఒక మాక్ డేటా ఒక ఫైల్లో ఇచ్చేస్తాము, దాని మీదనే మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఆ మాక్ డేటాని ఎలా యూజ్ చేస్తారు, రియల్ డేటా అంటే ప్రొడక్షన్ టైంలో వాళ్ళు పంపించినప్పుడు రియల్గా డిప్లాయ్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఈ మాక్ డేటా కాకుండా రియల్ డేటా మీద కూడా వర్క్ చేస్తారు. కాకపోతే మీరు మెయిన్గా వర్క్ చేయాల్సింది మాత్రం మాక్ డేటా మీద. అది ఎలా చేస్తారో అనేది వీఆర్ గోయింగ్ టు సీ దట్ యాజ్ వెల్, రైట్. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్లో నేను ప్రొట్రాక్టర్ ఏం చేస్తుందని చెప్తాను తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పడం కష్టం. అప్పటికే మీ ఓపిక అయిపోతుంది, సార్ తొందరగా కంప్లీట్ చేయండి సార్ అంటే. ఓకే, ఎనీవేస్ దిస్ ఈస్ ఓవరాల్ ద ఫ్లో టు బికమ్ అన్ యాంగులర్ డెవలపర్. దీంతో పాటు మీరు అసలు నా కోర్స్ కంటెంట్లో ఏమేమి ఉంటాయి అని కనుక మీరు చూడాలి అని అనుకుంటే హియర్ ఈస్ ద ప్రాబ్లం. VLRtraining.in వెళ్ళి కోర్సెస్లో మీరు యాంగులర్ అని క్లిక్ చేయండి. దీంట్లో ఎస్ మీ కోర్సు ఓకే, ఇదంతా వదిలేసేయండి. టైప్ స్క్రిప్ట్ ఫండమెంటల్స్ ఏం చెప్తున్నాం, యాంగులర్ ఫండమెంటల్స్ ఏం చెప్తున్నాం, ఇవన్నిటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. గార్డ్స్ కానీ, హెచ్టిటిపి సర్వీసెస్ కానీ, ఫార్మ్స్ కానీ, డైరెక్టివ్, ఓకే, ఇవన్నీ మనము డిస్కస్ చేస్తామని చెప్తున్నా. జస్ట్ గో త్రూ దట్. దీన్ని నమ్మకండి. నేను ఇక్కడ కావాలనుకుంటే angular.ioలో ఉన్నాయన్నీ కూడా పెట్టేస్తా, కానీ నేను చెప్పాను అని నాకు ప్రూఫ్ ఏంటి, మీకు ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ చూపించండి సార్. యా, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. stackblitz.com/manimits academy, ఇది నాకు ఇంతకు ముందున్న అకాడమీ, బట్ నవ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. ఎనీవేస్ దీంట్లో మీరు ప్రస్తుతానికి ఇదంతా నేను రియాక్ట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు యాంగులర్ అని టైప్ చేస్తే నేను యాంగులర్లో చేసిన అన్ని ఎగ్జాంపుల్స్ దీంట్లో మీకు కనపడతాయి. యాంగులర్లో నేను ఇప్పటివరకు ఏమేమి ఎగ్జాంపుల్స్ చేసి చూపించాను, ఏ బ్యాచ్కి ఏం చేశాను, యాంగులర్ బ్యాచ్ 4కి ఏం చేశాను, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అసింక్రోనస్ వ్యాలిడేటర్స్ ఎలా చేశాను, ఓకే, రియాక్టివ్ ఫార్మ్స్ ఎలా చేశాను, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూడండి, దీంట్లో ఒక్కొక్క దాంట్లో 40 ఉంటాయి, మినిమం 200 ఎగ్జాంపుల్స్ మీకు దీంట్లో. ఓకే, ఇక్కడే వచ్చింది కదా, 147 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఓన్లీ యాంగులర్ మీద చేసి చూపించినవి. ఓకే, సో ఈవెంట్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి రేటింగ్ ఎగ్జాంపుల్ అని క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినప్పటికీ నేను సపరేట్గా రియాక్ట్ కాంపోనెంట్ సపరేట్ రేటింగ్ కాంపోనెంట్ సపరేట్గా చేసుకున్నాను, స్టార్ కాంపోనెంట్ని సపరేట్గా చేసుకున్నాను. సో నేను అన్నీ కలిపి ఒకటే కోడ్లో రాయట్లేదు. సో చూసారా, ఇది మీకు అబ్జర్వ్ అవుతుంటే ఇది చిన్న విషయమే కావచ్చు, బట్ ఇట్ ఈస్ వర్కింగ్, రైట్. నేను ఊరికే ఇంకొకటి రియాక్ట్లో చెప్పింది చూపిస్తాను, దీంట్లో ప్రస్తుతానికి లేనట్టున్నాయి. తంకుడేమో ఎవరో చూడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ అండి. ఎగ్జాంపుల్ లేకుండా కోడ్ ఎగ్జిక్యూట్ చేయకుండా పీపీటీలు రన్ చేసే బాపత అయితే కాదు. యా, ఓకే. సో
యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద హెల్ ఈస్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిదీ సపరేట్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ సపరేటెడ్. ఓకే, సరే, ఇది నేను ఆ కోడ్ని కంప్లీట్ చేయాల్సింది. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇది ఒక చిన్న పని అనుకోకండి, దీంట్లో మొత్తం అంతా ప్రతిదీ నేను మేనేజ్ అంటే ఎలా రాస్తారు కోడ్ మొత్తం ఒక్కొక్క చిన్న చిన్న టాస్క్లుగా తీసుకుని ఓవరాల్గా ఏం చేస్తామనే దాని మీద నేను చేసి చూపిస్తాను. ఈ రకంగా మనం క్లాసెస్ చేసుకుంటాం. ఇంకా మీకు ఎగ్జామ్ ఇది చెప్పాను కదా, stackblitz.com/@mannimitacademy, ఈ స్పెల్లింగ్ చూసుకుని టైప్ చేసుకోండి. ఇది కాకపోతే stackblitz.com/@praveen-digital, దీంట్లో కూడా చాలా మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, న్యూమరస్ ఎగ్జాంపుల్స్. దీంట్లో జాబ్ పోర్టల్ ఇవన్నీ ఎగ్జాంపుల్సే మీకు. దీంట్లో ఎక్కువ యాంగులర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ దీంట్లో మీకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. రీయూజబుల్ కాంపోనెంట్స్ తోటి టు డూ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఎక్కడ చూసినా నా సపరేషన్ ఆఫ్ ద కోడ్, రీయూజబిలిటీ, రీఫ్యాక్టరింగ్, దీన్నే రీఫ్యాక్టరింగ్ అని అంటారు. నేను ఎక్కడ చేసినా ఆ ఫ్లో మాత్రం మిస్ కాకుండా చూసుకుంటాను. ఒకవేళ మిమ్మల్ని అర్థం చేయించడానికి కొద్దిగా సింప్లిఫైడ్గా చెప్పినా ఐ విల్ ఎన్ష్యూర్ ఐల్ డూ దట్. సో ఇవన్నీ రెగ్యులర్గా జరిగే అసైన్మెంట్సే. సార్ కలర్లు బాగాలేవు సార్ అని అంటే, సరే మీరు పెట్టండి కలర్స్, ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, ఫైన్, దిస్ ఈస్ అబౌట్ మై వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మీకు ఏదైనా నా యాంగులర్ క్లాసెస్ ప్రీవియస్గా కావాలనుకున్నా, యూ జస్ట్ గో టు VLR ట్రైనింగ్ ఆర్ ఎల్స్ జస్ట్ టైప్ ప్రవీణ్ గుబ్బల యాంగులర్ ట్రైనింగ్ అని టైప్ చేస్తే యూ గెట్ లాట్ ఆఫ్ వీడియో కంటెంట్స్. యాంగులర్ విత్ లైవ్ ప్రాజెక్ట్ డెమో, ఇది ఎప్పుడో ఓల్డ్ది, బట్ దిస్ ఈజ్ వర్త్ టు సీ. దీంట్లో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఓల్డ్ ఇవి చూడండి, లేకపోతే దిస్ ఈస్ ఓల్డ్ బట్ ఇట్స్ గుడ్, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఎనీవేస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కోర్స్ కవరేజ్ అండ్ దిస్ వన్. సో మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మండే నుంచి 6 to 7 వచ్చేస్తే we will discuss from JavaScript basics like if else, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేను మండే నుంచి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటి అని అంటే, మండే వచ్చే ముందు ప్లీజ్ ట్రై టు కవర్ అప్ దీస్ 3 వీడియోస్. యాంగులర్ క్లాస్ 1, యాంగులర్ క్లాస్ 2, ది డేట్స్ చూడండి, క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3, లేదా క్లాస్ 3 కూడా ఉంటుంది. ఐల్ పుట్ ఇట్, ఐల్ ఎన్ష్యూర్ ఐల్ పుట్, ఇదిగోండి క్లాస్ 3, ఇది ఈరోజు పెట్టిన వీడియోనే. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి ఒక పాయింట్ అని అనుకుంటే, ఇదిగోండి యాంగులర్ డెమో బై ప్రవీణ్ గుబ్బల. దీంట్లో ఏం చెప్పాను అని అంటే, జావా స్క్రిప్ట్ని ఎలా డిస్కస్ చేస్తానని కూడా ఒకసారి చెప్పాను. ఇవన్నీ వినండి, విల్ బి డిస్కసింగ్ ఆన్ మండే. ఓకే, యా, ఎనీ డౌట్స్ గైస్? వైష్ణవి, ఎనీ డౌట్ చెప్పండి, ఏనా క్వశ్చన్ ఉంటే అడగండి. యా, Hi, Praveen. యా, ప్లీజ్ టెల్ మీ. Yeah, actually, I was looking for a React.js training. ఓకే, ఓకే, Can I attend this training? Angular? ఐల్ టెల్ యూ. జనార్దన్, ఆర్ యూ తెలుగు? Yeah, Telugu. ఏం లేదండి, మీరు జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఇదే టైంలో ఉండండి. Okay. సో నేను యాక్చువల్గా ఇది ఏంటంటే జావా స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ రియాక్ట్ కూడా అనమాట. దీంట్లో రియాక్ట్ పీపుల్ కూడా ఉన్నారు. రియాక్ట్ వాళ్ళకి 7 to 8 చేస్తాను. Okay. Okay. ఓకే, జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత యాంగులర్ వాళ్ళందరూ ఈ 6 to 7 ఉండిపోతారు. Okay. రియాక్ట్ వాళ్ళని 7 to 8 తీసుకుంటాను. దట్స్ మై Okay. ప్లాన్. ఓకే, Yeah. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఈజ్ కామన్. నేను మీకు ఒకసారి చెప్పి వాళ్ళకి ఒకసారి చెప్పడం, ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఒక 10 క్లాసులు ఎక్కువ చెప్తాను జావా స్క్రిప్ట్. దట్స్ వాట్ Yes, మై yes. ప్లాన్ ఇస్. యా, Yes. Yes. Okay. రియాక్ట్లో నేను ఏమేమి చెప్తాను అనేది కూడా మీరు ప్రవీణ్ గుబ్బల రియాక్ట్ JS అని అన్నా కూడా సరిపోతుందండి. Okay. జస్ట్ గో త్రూ. యా, దిస్ వీడియో ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ యూ. అంటే నేను క్లియర్గా ఇదైనా పర్లేదు. 21st March 2020, Okay. 1.5 hour ఏదో వీడియో ఉంటుంది. ఇది చూడండి ఇది ఒకసారి.
ఓకే అండి. ఓకే. చూస్తాను. ఇవి చూస్తే మీకు యూ విల్ అండర్స్టాండ్ దట్. ఓకే అండి. యా, థ్యాంక్ యూ. డ్యూరేషన్ అండి? కోర్స్ డ్యూరేషన్? యా, మీకు జావా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ పడుతుందండి. ఓకే. ఓకే, యాంగులర్ కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ పడుతుంది. సో మినిమమ్ ఆఫ్ 2 months అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 months. ఐఎమ్ నాట్ ఇన్ హర్రీ. ఒక్కొక్కసారి బ్యాచ్లో మరీ ఫ్రెషర్స్ ఉన్నారు, లేకపోతే చాలా అంటే కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి పూర్తిగా అండర్స్టాండ్ కాకపోతే ఐ విల్ టేక్ 15-20 days ఎక్స్ట్రా టు దట్. ఓకే, ఓకే. అట్లా అని చెప్పేసి నేనైతే తొందరగా పంపించేయాలని కాదు. మై అల్టిమేట్ గోల్ ఈస్ వాట్ ఎవర్ నేను ఏదైతే కష్టపడ్డానో దానికి కంప్లీట్గా ఉండాలి మీ దగ్గర నాలెడ్జ్ అనేది నేను అనుకుంటాను. ఓకే, జస్ట్ 2 months మినిమం, మ్యాక్సిమమ్ ఆఫ్ 3 months. ఎస్. ఓకే. మీకు ప్రతిరోజు అసైన్మెంట్స్ ఉంటాయండి. సో మెయిన్గా నా దగ్గర చూడాల్సింది మీరు ఏంటంటే ద ఫ్లో ఆఫ్ ద కోర్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది కోర్స్ ఫ్లోని అర్థం చేసుకోండి. ఓకే, నేను ఎక్కువ ఆలోచించేదంతా మీకు ఎలాగ బెటర్గా ఇవ్వాలి. మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తాను, ఒక టాపిక్ అయిపోగానే ఆ పీడిఎఫ్ ఇస్తాను, దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను, అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, అండ్ క్లాస్ లైవ్లో మీకు ఎంసీక్యూస్ ఇస్తాను. సో ఇక్కడ మిస్ అవ్వకూడదు అనమాట మీరు. ఏ రకంగానూ మిస్ అవ్వకూడదు. ఓకే, తర్వాత నేను లాస్ట్లో ప్రాజెక్ట్స్ చూపిస్తాను. ఓకే, కంప్లీట్గా అయిపోయిన తర్వాత. అండ్ మీరు కనీసం 2 మినీ ప్రాజెక్ట్స్ చేస్తారు. సార్ నా దగ్గర మినీ ప్రాజెక్ట్ అంటే బయట ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్ట్ లెవెల్. ఓకే, నేను టు డూ లిస్టులు ఇట్లాంటి వాటిని కూడా నేను అసైన్మెంట్స్ అంటాను. ఓకే, దట్ దేర్ ఆర్ జస్ట్ టాస్క్స్ ఫర్ మీ. ప్రాజెక్ట్ అంటే కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ క్రడ్ ఆపరేషన్స్తో సహా అన్ని ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసేవి చూపించాలి మీకు. ఆ రకంగా ఉంటుంది. ఓకే, యా. ఎనీబడి? కేపీ? I don't know. Hi, sir. Can Hi. you hear me? Yeah, I can. Hi, sir. I've seen your videos in the past. Your classes are quite detailed. Okay. So basically, I don't have any programming background. Okay. I am into IT, but I never did any sort of programming. But I'm quite keen in learning HTML, CSS, and JavaScript. As well. Okay. Yeah, Angular as well. Okay. So I don't know what is the journey of it like. I'm not sure whether I can really cope up or not. So Yeah, KP, it's very simple. If we are into the professional career, programming is a essential tool for everyone. I'll tell you, KP, even teachers have to learn programming nowadays. They are assigned with Excel sheets. They are assigned with big Excel files of the data for surveys. I know the government, I don't want to name them also. Those people have to survey, they have to generate the charts, they have to generate the survey reports. Now they are becoming gumastas and all. Okay, so not only, even digital marketing people also need some programming. Even testers also need some programming. Even DevOps engineers also need some programming. Programming cannot be avoided, it is mandatory. So we are learning it, that's it, first point. And second point is, even Byju's, White Hat Junior, these guys are spending crores of rupees on programming. Do you know why they are spending it like that? Because it's becoming more and more uh, a necessity thing nowadays. So let us not avoid that, let us complete it. Okay, first point. Second thing is, just give me everything, that's it. I mean, just leave it to me. Teaching programming is my thing. Okay, so the process what I have shown you just now is only to keep you on that programming. You just first start listening to my videos of just now I shown you, right, the first 4. ఐ హోప్ యువర్ yes, తెలుగు. మీకు ఇందాక చూపించాను కదండి, yes. 4 వీడియోస్, యాంగులర్ 1, 2, 3, 4. అవి చూడండి, చూస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నా డెమో వీడియో కూడా వినండి, హౌ టు రీచ్ ప్రోగ్రామింగ్ అనేది. నేను ఇన్ ద ఫ్యూచర్ ఐ మే బీ ఓన్లీ ఇన్ టు హౌ టు ప్రోగ్రామ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. పైథాన్లో, జావాలో, ఇది ఒక్కటే నా పని. యాంగులర్ని, రియాక్ట్ని వేరే వాళ్ళతో చెప్పిస్తా.
నా పని ఏంటంటే హౌ టు ప్రోగ్రామ్ ఇన్ జావా స్క్రిప్ట్, హౌ టు ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. అది చెప్పేవాళ్ళు చెప్పేటట్టే చెప్పాలి అది. ఓకే, దాన్ని నాకు వదిలేసేయండి. యూ డోంట్ వరీ అబౌట్ హౌ డూ ఐ రియలీ డూ ఇట్ ఆర్ నాట్, నో వరీస్. అండ్ మీకు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ప్రాబ్లం ఉందంటున్నారు కదా, టుమారో ప్లీజ్ టేక్ మై నెంబర్. సో ఐ టెల్ యూ వన్ మోర్ పాయింట్ ఆల్సో. యా 9561214818. So take a 95. screenshot of this. You have it on the picture. Okay, sir. I'm on WhatsApp. Please ping me on the WhatsApp. I can discuss at my time. Okay. Okay. సో మీరు వాట్సాప్లో పింగ్ చేయండి. లేదు అని అంటే వెంకట్ సార్తో మాట్లాడినా హీ విల్ బి వెరీ డీటెయిల్ ఇన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో వెబ్సైట్లో ఉంది, ఒకసారి అది కూడా చూడండి. రైట్. సో హెచ్టిఎంఎల్కి రేపు పొద్దున 10 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది హెచ్టిఎంఎల్. సో ఫండమెంటల్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అన్నీ నేను దాంట్లో రేపు కవర్ చేస్తూ ఉంటాను. ఓకే, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. Okay, sir. సో విల్ డిస్కస్ వేర్ యూ విల్ ఫిట్ ఇన్ టు దిస్ అని. బట్ వరీ నాట్, వీఆర్ దేర్ టు గైడ్ యూ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, ఇదే మా పని. ఓకే, వాట్ ఎల్స్? ఎస్, కాంటాక్ట్. సో దిస్ ఈస్ ద వెంకట్ సర్స్ నెంబర్. ఓకే, మీరు Okay, sir. వాట్సాప్ చేయండి, లేకపోతే ఫోన్ చేసినా హీ విల్ బి అవైలబుల్. మోర్ దాన్ మీ, హీ విల్ బి మోర్ అవైలబుల్ టు యూ. Okay, sir. Sure. లాస్ట్ ఒక్క పాయింట్ మీకు చెప్పేసి కంక్లూడ్ చేస్తాను. అసలు ఎందుకు ఇన్ని ఉన్న యూట్యూబ్ ఫ్రీ సోర్సెస్ ఉన్నా కూడా, యూట్యూబ్ ఫ్రీ సోర్సెస్ ఉన్నా మనం ఎందుకు ఇంకా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళాలి? సార్, పాయింట్ నెంబర్ 1, మీకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు క్లియర్ చేయరు. వాళ్ళు కింద చాట్ బాక్స్లో పెడతారేమో, వాళ్ళు చెప్పినా మీకు అర్థం కావాలి కదా ఫస్ట్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో మీకు నేను సపోర్ట్ ఇస్తానని చెప్తున్నాను. ఒకవేళ మీరు డౌట్స్ ఉన్నాయి, రైట్, క్లాస్ అయిపోయిన తర్వాత ఐ విల్ అరేంజ్ ద పీపుల్ టు యూ. మీరు ఓకే, నేను చెప్పింది దాంట్లో కూడా ఏదైనా మిస్ అవ్వచ్చు, దెర్ ఈస్ అ పాసిబిలిటీ. అక్కడ నేను సరిగా నాకు కమాండ్ రావట్లేదు అని అనుకోండి. కొన్నిసార్లు సెమీకోలన్ పెట్టాలి, ఇది ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది అంటే చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏమవుతాయి అని అంటే వేస్ట్ అయిపోతాయి, డే అంతా తినేస్తుంది మనకి. సో ఐ వాంట్ టు అడ్రస్ దట్. మీరు ఇన్ హౌస్కి వచ్చారు అని అంటే, మీరు చేస్తున్నప్పుడు ఒక అరగంటలో రావట్లేదు, అరగంట టైం స్పెండ్ చేసినా రావట్లేదు అని అన్నప్పుడు సంబడి విల్ అసిస్ట్ యూ టు రిజాల్వ్ దట్ ప్రాబ్లం. ఒక్కొక్కసారి 4-5 hours ఇచ్చేస్తాను నేను లిటరల్గా. బట్ స్టిల్ ఐ మీన్ 4-5 hours కూడా అడుగుతానేమో. ఓకే, అడుగుతానేమో 4-5 hours మీరు చేయాల్సిందే అని. దానికి ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, మీ ఓన్గా మీరు చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్. సో అన్ని రకాలుగా నేను చూసి మీకు నేను డిస్కస్ చేస్తాను. రెండోది, అది తెలుగులో ఉండదు, మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్లీ ఇంటరాక్టివ్. నేను మధ్యలో మిమ్మల్ని అడుగుతా, మిమ్మల్ని ఆల్మోస్ట్ బలవంతం పెడతా, అర్థమైందా, ఇది వినలేక మీరే ఆన్సర్ చెప్తారు, సార్ అర్థమైంది సార్, మీరు వెళ్ళండి ముందుకని. ఓకే, సో ఆ రకంగా 1-to-1 ఇంటరాక్షన్. క్లాస్లో కూడా ఎక్కువ మంది కూర్చోబెట్టును, 15 members ఉంటారు క్లాస్లో మ్యాక్సిమం. ఆన్లైన్లో అయితే ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ఇవన్నీ ఉండవు మనకు ఆన్లైన్ వీడియోస్లో, అండ్ దే ఆర్ వెరీ మచ్ టు ద పాయింట్. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసో లేదో ఒక క్వశ్చన్, డీప్ కాపీ అండ్ షాలో కాపీ అని ఒక కాన్సెప్ట్ గురించి నేను ఒక full hour మాట్లాడా. అది జస్ట్ ఒక 10 minutes కూడా మాట్లాడరు చాలామంది. సో అలాంటి చాలా విషయాలు నేను 1-to-1 నేను మీతోటి డిస్కస్ చేస్తూ ఉంటాను. దిస్ ఈస్ ద వే ఐ రీచ్ పీపుల్. ఓకే, అండ్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్స్ వాట్ మై లాస్ట్ పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్, అండ్ ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ అండ్ కమ్ ఆన్ మండే at the same time at 6 o'clock. In the meanwhile, మీరు ఒకసారి నాకు పింగ్ చేయండి. సో రేపు ఎవరికైతే హెచ్టిఎంఎల్ క్లాసెస్ కావాలో, ద సేమ్ లింక్ యూ కెన్ జాయిన్ ఫర్ ద హెచ్టిఎంఎల్ క్లాసెస్ యాజ్ వెల్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్? ప్రవీణ్, యా, జన సిఎస్ఎస్ HTML క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే అంటే అది వీకెండ్స్ లోనే ఉంటుందా? మా మీ దగ్గర అవునండి, వీకెండ్స్ లోనే ఉంటుంది, ఓకే. రెగ్యులర్ డేస్ లో ఉండదు. రేపటికి ఫస్ట్ క్లాస్ అండి అది? అవునండి, రేపటికి ఫస్ట్ క్లాస్. ఓకే, నేను కూడా జాయిన్ అవుతాను దాంట్లో. ప్లీజ్, యా, డెఫినెట్లీ. థ్యాంక్స్.
Okay, guys, nice talking to you all. Please join me on Monday with all the other information. Thank you. Good day.